హాయ్, మనం ఈరోజు డెలివరీ ఆఫ్ మెయిల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనం పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్ కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత ఉండే కాన్సెప్టే డెలివరీ ఆఫ్ మెయిల్స్. ఇంతకుముందు నేను చేసిన వీడియోస్లో ఎటువంటి పొరపాట్లు కానీ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయవచ్చు. ఆ ఫాల్ట్స్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇందులో డెలివరీ ఆఫ్ మెయిల్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. వాటిని ఎలా డెలివరీ చేయాలి అనేది డిస్కస్ చేసుకుంటాం. అందులోనే భాగంగానే రిఫ్యూజల్ ఆఫ్ ఆర్టికల్, పేమెంట్ ఆఫ్ ఈ మనీ ఆర్డర్స్, ఈ 3 టాపిక్స్ కూడా డెలివరీ ఆఫ్ మెయిల్స్లో అంటే డెలివరీ కాన్సెప్ట్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. మూవ్ ఆన్ టు టాపిక్. ఫస్ట్ డెలివరీ డెఫినేషన్ ఏంటి డిస్కస్ చేసుకుందాం. డెఫినేషన్: ద డెలివరీ ఆఫ్ ఏ పోస్టల్ ఆర్టికల్ అట్ ద హౌస్ ఆర్ ద ఆఫీస్ ఆఫ్ ద అడ్రసీ ఆర్ టు ద అడ్రసీ ఆర్ హిస్ సర్వెంట్ ఆర్ ఏజెంట్ ఆర్ అదర్ పర్సన్ కన్సిడర్డ్ టు బి authorized to receive the article according to the usual manner of delivering postal articles to the addressee is deemed to be delivered to the addressee under the Post Office Act. అంటే డెలివరీ అంటే ఒక అడ్రసీకి సంబంధించిన పోస్టల్ ఆర్టికల్ వచ్చినప్పుడు అతని ఇంటి వద్ద కానీ అక్కడ ఆఫీస్ వద్ద కానీ ఆ అడ్రసీకి కానీ ఆ అడ్రసీ సర్వెంట్కి కానీ ఇంకే పర్సన్ కానీ ఆ పర్సన్కి ఆథరైజేషన్ నేను ఇస్తున్నట్టు అడ్రసీ మనకి ఆల్రెడీ తెలిపి ఉండాలి. అలాంటి వ్యక్తి ఆ పోస్టల్ ఆర్టికల్స్ని మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదే అకార్డింగ్ టు ద పోస్ట్ ఆఫీస్ యాక్ట్ని అనుసరించి మనం డెలివరీ చేసేదాన్ని డెలివరీ ఆఫ్ మెయిల్స్ అంటారు. డెలివరీ ఆఫ్ ఏ రిజిస్టర్ ఆర్టికల్స్, ఈ డెలివరీ కాన్సెప్ట్ అనేది క్లాజ్ నెంబర్ 35 నుంచి స్టార్ట్ చేసి క్లాజ్ నెంబర్ 63 వరకు ఉన్నాయి. ఇందులో మనకి ఇచ్చిన కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. అన్నిటినీ వీళ్ళు సిలబస్లో అడగలేదు. అందులో ఏవేవి అడిగారో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ 36 క్లాస్ డెలివరీ ఆఫ్ ఏ రిజిస్టర్ ఆర్టికల్. రిజిస్టర్ ఆర్టికల్ని ఎలా డెలివరీ చేయాలి, వాటి ప్రాసెస్ ఏంటి? నో రిజిస్టర్ ఆర్టికల్స్ ఆఫ్ ఎనీ కైండ్ విల్ బి డెలివర్డ్ టు ద అడ్రసీ అన్లెస్ అండ్ అంటిల్ హీ ఆర్ హిస్ ఏజెంట్ authorized in writing has signed a receipt for it in the prescribed form which will be presented to him for signature by the postman who delivers the register article. అంటే మనం డైరెక్ట్ రిజిస్టర్ ఆర్టికల్ని అడ్రసీకే ఇవ్వాలి. ఒకవేళ అడ్రసీకి ఇవ్వకుండా అతని ఏజెంట్కి ఇవ్వాలి అంటే తను నా ఏజెంట్ అని అడ్రసీ ద్వారా మనకి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో సైన్ చేసి అలాగే రైట్ చేసి పంపించాలన్నమాట. ఆ తర్వాతనే పోస్ట్ మ్యాన్ అనే వ్యక్తి ఆ రిజిస్టర్ ఆర్టికల్ని తనకి డెలివరీ చేయబడుతుంది అనమాట అతని ఏజెంట్కి. నెక్స్ట్ 37 క్లాస్ రిఫ్యూజల్ ఆఫ్ రిజిస్టర్ ఆర్టికల్స్ ప్రెజెంటెడ్ ఫర్ డెలివరీ. డెలివరీకి ఇచ్చిన ఆర్టికల్స్ని ఎప్పుడు రిఫ్యూజ్ చేస్తాము? ఇఫ్ అడ్రసీ వైల్ రిఫ్యూజింగ్ టు టేక్ డెలివరీ అండ్ ఏ ప్రజెంటేషన్ ఆఫ్ ద రిజిస్టర్ ఆర్టికల్ టు హిమ్ మేక్స్ an application in writing to the post office of a delivery for the detention of the article, or if the addressee is not found at the address given on the article shall be detained in the post office for a period not exceeding 7 days from the date of its presentation to the addressee or from the date it is last sent out for delivery as the case may be. అంటే ఏం లేదండి, మనం ఆల్రెడీ ఇది చేసుంటాము మన డ్యూటీలో. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనం ఏదైనా రిజిస్టర్ ఆర్టికల్ని తీసుకెళ్ళి అడ్రసీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అడ్రసీ నాకు అవసరం లేదు ఈ లెటరు అనుకుంటే ఒక అప్లికేషన్ని ఫిలప్ చేసి డిటెన్షన్ కోసం పంపించండి, డిటెన్షన్ ఆఫ్ ద ఆర్టికల్, ఇది నాకు అవసరం లేదు అని తను ఒక అప్లికేషన్ ఫిలప్ చేసి మనకి ఇచ్చిన దాన్ని రిఫ్యూజల్ కింద పంపించవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే అక్కడ ఇచ్చిన అడ్రస్లో ఆ అడ్రసీ లేకుండా ఉన్నా, అలాగే 7 days ఆ ఇష్యూ అయిన డేట్ నుంచి మన దగ్గరికి వచ్చిన లెటర్ నుంచి 7 days మించకుండా మనము దాన్ని ఎంక్వైరీ చేయొచ్చు, అలాగే చెప్పచ్చు. ఒకవేళ చెప్పినా కూడా తను రాకపోతే దాన్ని రిఫ్యూజల్ కింద రిఫ్యూజ్డ్ అని రాసి పంపించేయచ్చు అనమాట. ఇఫ్ ద అడ్రసీ ఫెయిల్స్ టు టేక్ డెలివరీ ఆఫ్ ద ఆర్టికల్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్ విత్ ఇన్ ద సెట్ పీరియడ్ ఆఫ్ ఏ 7 days, ఒకవేళ అడ్రసీ అని ఆయన చెప్పిన టైం లోపల 7 days లోపల వచ్చి తీసుకోకపోతే ద ఆర్టికల్ విల్ బి రిటర్న్ టు ద ఆఫీస్ ఆఫ్ ఏ పోస్టింగ్ ఫర్ డెలివరీ టు ద సెండర్. ఎక్కడి నుంచి అయితే ఆ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్
అంటే ఎక్కడి నుంచి అయితే ఆ లెటర్ మనకి పంపించారో ఆ ఆఫీస్కి పంపించేయబడుతుంది. ద రిమార్క్ రిఫ్యూజ్డ్ విల్ బి రికార్డెడ్ ఆన్ ద ఆర్టికల్ ఇఫ్ ద అడ్రసీ ఫెయిల్స్ టు టేక్ డెలివరీ ఆఫ్టర్ రిక్వెస్టింగ్ ఫర్ డిటెన్షన్. అంటే అడ్రసీ అనే ఆయన ఆ లెటర్ని తీసుకోవడంలో ఫెయిల్ అయినప్పుడు దాన్ని డైరెక్ట్గా మనం రిఫ్యూజ్డ్ అని రాసి పంపించవచ్చు అనమాట. ఇక్కడ నోట్ ఏంటంటే ద ఎక్స్ప్రెషన్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ మీన్స్ ద డెలివరీ పోస్ట్ ఆఫీస్ విచ్ సర్వ్స్ ద అడ్రస్ ఆఫ్ ద సెండర్. ఎక్కడైతే సెండర్ అడ్రస్ ఉంటుందో అది ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ అని. నెక్స్ట్ 38 క్లాస్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్పెషల్ ప్రొసీజర్ ఫర్ డెలివరింగ్ రిజిస్టర్ ఆర్టికల్స్ టు ద ఫర్మ్స్. అంటే ఒక స్పెషల్ ప్రొసీజర్ అనేది మనము ఫాలో అవుతున్నాం డెలివరింగ్ రిజిస్టర్ ఆర్టికల్స్ టు ద ఫర్మ్స్ అంటే కంపెనీస్, ఇండస్ట్రీస్ అలాంటి వాటికి రిజిస్టర్ ఆర్టికల్స్ని మనం డెలివరీ చేయాలంటే ఒక స్పెషల్ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాం. అదేంటో డిస్కస్ చేసుకుందాం. రిజిస్టర్ ఆర్టికల్స్ ఫర్ డెలివరీ టు ఫర్మ్స్ ఎక్సెట్రా విచ్ నార్మలీ రిసీవ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్ ఆర్టికల్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ఏ స్పెషల్ లిస్ట్ ఇన్ ఏ డూప్లికేట్ విచ్ ఈజ్ presented along with the articles, acknowledgements, forms, etc. to the addressee, who will be required to sign the upper copy in token of receipt of the lower copy of the list along with all articles and return the signed acknowledgements. No individual receipts will be prepared for the articles entered in the special list. Articles on which any charges are to be recovered will not be entered in the special list. సింపుల్ అండి, ఏం లేదు. ఇప్పుడు రిజిస్టర్ ఆర్టికల్స్ బల్క్ అమౌంట్లో ఒక ఫామ్లో వచ్చేసాయి. ఫామ్స్ అంటే కంపెనీస్ లేకపోతే ఇండస్ట్రీస్ అలాంటి చోట వచ్చినప్పుడు మనకి డెలివరీ చేయడానికి కష్టమవుతుంది. దానికోసం మనం ఒక స్పెషల్ లిస్ట్ని రెడీ చేస్తామన్నమాట. అందులో పర్టికులర్స్ రిజిస్టర్ ఆర్టికల్స్ మొత్తం డూప్లికేట్ ఫామ్ అంటే డూప్లికేట్ ఫామ్లో మనం రాస్తాము. ఆ రాసిన వాటిల్లో ఈజ్ ప్రింటెడ్ విత్ ఆర్టికల్స్, అక్నాలెడ్జ్మెంట్స్, ఆర్టికల్స్ని అలాగే అక్నాలెడ్జ్మెంట్తో పాటు ఈ స్పెషల్ లిస్ట్ని కూడా సబ్మిట్ చేస్తామన్నమాట. ఇందులో అప్పర్ కాపీలో ద టోకెన్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ యొక్క టోకెన్ ఉంటుంది. అలాగే లోయర్ కాపీలో లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ లిస్ట్ మొత్తం ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు సంతకం చేసి రిసిప్ట్ టోకెన్ ఏజెంట్ కానీ మెసెంజర్ కానీ సైన్ చేసి అవన్నీ తీసుకోవాలి. అలాగే అక్నాలెడ్జ్మెంట్స్ను కూడా రిటర్న్ చేయాలి. నో ఇండివిజువల్ రిసిప్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ద ఆర్టికల్స్. అంటే ఇండివిజువల్ రిసిప్ట్స్ అనేటివి అవసరం లేదనమాట. ఆ ఫామ్కి మనం డెలివరీ చేసేస్తే అయిపోతుంది. ఎంటర్డ్ ఇన్ ద స్పెషల్ లిస్ట్లో ఇండివిజువల్గా వీళ్ళది ఎక్కడ ఇతను సంతకం చేయాలి అనే ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. ఆర్టికల్స్ ఆన్ విచ్ ఎనీ చార్జెస్ ఆర్ టు బి రికవర్డ్ విల్ నాట్ బి ఎంటర్డ్ ఇన్ ద స్పెషల్ లిస్ట్. ఆర్టికల్స్ మీద ఎటువంటి చార్జెస్ కానీ ఉంటే అటువంటి ఆర్టికల్స్ని ఈ స్పెషల్ లిస్ట్లో యాడ్ చెయ్యరు. డెలివరీ ఆఫ్ ఏ రిజిస్టర్ ఆర్టికల్స్ అడ్రస్ టు ద పార్దనాషిన్ ఉమెన్ అంటే ఎవరైతే ముసుగు కప్పుకొని ఉంటారో అలాంటి ఉమెన్స్కి మనం డెలివరీ చేయాలంటే ఎలా చేయాలి రిజిస్టర్ ఆర్టికల్స్ని? వెన్ ద అడ్రసీ ఆఫ్ ఏ రిజిస్టర్ ఆన్ అన్ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఈజ్ ఎన్ పార్దనాషిన్ ఉమెన్ who has not an agent appointed in writing to take delivery of a such article on her behalf her signature. అంటే తన బదులు ఎటువంటి ఏజెంట్ కానీ లేకపోతే అటువంటి ఆమెకి మనం డెలివరీ ఇవ్వాలనుకోండి, తన బదులు ఒక వ్యక్తి ఉండాలి మామూలుగా ఏజెంట్. అటువంటి వ్యక్తి ఎవరూ లేరు. అలాంటి పార్దనాసిన్ ఉమెన్కి మనం డెలివరీ ఇవ్వాలనుకోండి. అలాంటప్పుడు ఆర్ మార్క్ ఇఫ్ షీ ఈజ్ ఇల్లిటరేట్, అందులో ఆమె ఇల్లిటరేట్ అయితే విల్ హ్యావ్ టు బి అటెస్టెడ్ బై ఎ రెస్పెక్టబుల్ విట్నెస్. రెస్పెక్టబుల్ విట్నెస్ అంటే అక్కడ ఆమెకు తెలిసిన గౌరవ మర్యాదలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఈ విట్నెస్ అటెస్టెడ్ అనేది చేయించాలి. ఎందుకు? తనే అని షూరిటీ కోసం. ఆర్డినరీ ఏ రిలేటివ్ నోన్ యాజ్ సచ్ టు ద పోస్ట్ మ్యాన్. అంటే పోస్ట్ మ్యాన్కి తనకి రిలేటివ్స్, పార్దనాసిన్ ఉమెన్కి సంబంధించిన రిలేటివ్స్ పోస్ట్ మ్యాన్కి తెలిసిన వాళ్ళనే మ్యాక్సిమం విట్నెస్గా తీసుకుంటాడు. అండ్ ద ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ టు ద విట్నెస్. అప్పుడు ఆ ఆర్టికల్ని విట్నెస్కి డెలివరీ చేస్తారనమాట. వెన్ ద విట్నెస్ ఈజ్ నాట్ పర్సనలీ నోన్ టు ద పోస్ట్ మ్యాన్. ఒకవేళ పోస్ట్ మ్యాన్కి ఆ విట్నెస్ అనేవాడు తెలియకపోతే he or she must before taking delivery of the article be identified and the person who identifies him or will be required to sign the receipt and acknowledgements as a witness to the delivery of the article. అంటే ఇక్కడ సైన్ చెయ్యకముందే తనకు తెలుసు
ఆ పారదనాసి ఉమెన్కి సంబంధించిన వ్యక్తే అనే విధంగా వేరే వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసి వాళ్ళు వీళ్ళ రిలేటివ్సే, తనకు సంబంధించిన వాళ్ళే అని సర్టిఫై చేయాలన్నమాట. ఐడెంటిఫై చేస్తే పోస్ట్ మ్యాన్ అది సాటిస్ఫై అయితేనే తను డెలివరీ చేసుకొని రిసిప్ట్ అలాగే అక్నాలెడ్జ్మెంట్తో సైన్ చేసి ఆ ఆర్టికల్ని డెలివరీ చేస్తారనమాట. నెక్స్ట్, డెలివరీ ఆఫ్ ఏ డ్యామేజ్డ్ రిజిస్టర్ ఆర్టికల్స్ ఆఫ్ ద లెటర్ అండ్ ఏ పార్సెల్ మెయిల్. ఒకవేళ రిజిస్టర్ ఆర్టికల్ అనేది డ్యామేజ్ అయ్యి ఉంటే అప్పుడు ఆ పార్సెల్ మెయిల్ కానీ లెటర్ కానీ ఎలా డెలివరీ చేయాలి? వెన్ ఏ రిజిస్టర్ ఆర్టికల్స్ ఆఫ్ ఏ లెటర్, mail or a parcel is received in the office of the delivery in a damaged condition, a notice will be sent by the postmaster of that office to the addressee requesting him to attend the post office within 7 days in case of inland articles and 15 days in case of a foreign article to take delivery of it either personally or through an agent. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఒక డెలివరీ ఆఫ్ డ్యామేజ్డ్ రిజిస్టర్ ఆర్టికల్ ఉంటే అప్పుడు డైరెక్ట్ పోస్ట్ మాస్టర్ జనరల్ అనే ఆయనే ఆ అడ్రస్కి కాల్ చేసి పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఆ ఆర్టికల్ని తీసుకెళ్ళమని చెప్తాడనమాట. చెప్పిన డేట్ నుంచి 7 days లోపల రాకపోతే ఆ ఇన్లాండ్ లెటర్స్ అయితే 7 days టైం ఉంటుంది. ఒకవేళ అది ఫారిన్ ఆర్టికల్ అయితే 15 days ఆఫ్ టైం అనేది దానికి అలొకేట్ చేస్తుంటారనమాట. ఒకవేళ ఆ అడ్రస్ అన్న రావచ్చు, లేకపోతే అతని ఏజెంట్ అయినా వచ్చి తీసుకోవచ్చు అనమాట. దిస్ నోటీస్ విల్ హ్యావ్ టు బీ ప్రొడ్యూస్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ బిఫోర్ డెలివరీ ఈజ్ ఎఫెక్టెడ్ అండ్ ఇఫ్ ప్రెజెంటెడ్ బై అన్ ఏజెంట్ హిస్ నేమ్ షుడ్ బి ఎంటర్డ్ ఆన్ ద ఫామ్ బిఫోర్ ఇట్ లీవ్స్ ద అడ్రసీస్ కస్టడీ. అంటే ఏజెంట్ యొక్క నేము, సిగ్నేచరు పక్కా ఫుల్గా వాళ్ళ డీటెయిల్స్తో సహా రాసుకుంటాము. ఎందుకు? ఇది అడ్రసీ ఎవరైతే ఆ అడ్రసీ ఉన్నారో తన కస్టడీకి వెళ్ళేదాకా ఏజెంట్ తీసుకున్న మనము ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనేవి ఫాలో అవి దాన్ని పర్టికులర్ సేఫ్టీగా ఉంచడం అనమాట. డెలివరీ ఆఫ్ ఏ పార్సల్స్ అండ్ ఏ పీరియడ్ ఆఫ్ దేర్ డిటెన్షన్ అట్ ద ఆఫీస్ ఆఫ్ ద డెలివరీ. అంటే పార్సల్స్ని ఎలా డెలివరీ చేయాలి, దానికి స్పెసిఫై చేసిన పీరియడ్ ఆఫ్ టైం ఎంత చూద్దాం. ఏ పార్సల్ విచ్ డస్ నాట్ ఎక్సీడ్స్ 10 kgs ఇన్ వెయిట్, 10 kgsని మించకుండా ఒక పార్సల్ ఉంటే ఎక్సెప్ట్ వాల్యూ పేయబుల్ పార్సల్ అండ్ దోస్ అడ్రస్ టు ద పోస్ట్ రెసిడెంట్. దీని గురించి మనకి నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాం. పోస్ట్ రెసిడెంట్ అంటే విల్ బీ ఇష్యూడ్ ఫర్ డెలివరీ ఓన్లీ వన్స్ అండ్ ఇఫ్ ఇట్ కెనాట్ బీ డెలివర్డ్ త్రూ ఎనీ కాజ్ ఆన్ ఫస్ట్ presentation by the postman it will be brought back to the post office and will not be issued again for delivery. అంటే ఫస్ట్ టైం అనేది 10 kgs కన్నా బిలోగా ఉంటే ఆ పార్సెల్ని పోస్ట్ మ్యాన్ అనే వ్యక్తి అడ్రస్ దగ్గరికి ప్రజెంటేషన్ అంటే చూపించడానికి ఇంతే, ఇది వాల్యూ పేయబుల్ పార్సెల్ అని చెప్పడానికి తీసుకెళ్ళచ్చు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒకసారి తీసుకెళ్ళి ఇంటిమేషన్ ఇస్తాం, ప్రజెంటేషన్ ఇస్తాం. నెక్స్ట్ డే నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం అనేది ఉండదు. ఏ నోటీస్ ఆఫ్ అరైవల్ ఆఫ్ ద పార్సెల్ విల్ హవెవర్ బీ ఇష్యూడ్ అట్ ద నెక్స్ట్ delivery through the postman to the addressee for taking delivery of the parcel either personally or by an agent or the messenger authorized for the purpose. అంటే ఆ పార్సల్ని అడ్రసీనే తీసుకోవచ్చు, లేకపోతే అతని ఏజెంట్ తీసుకోవచ్చు, లేకపోతే మెసెంజర్ కూడా తీసుకోవచ్చు. ఏ పార్సల్ వెయింగ్ అబౌవ్ 10 kilograms 10 kgs కన్నా ఎక్కువ ఉంటే విల్ బి డెలివర్డ్ ఓన్లీ అట్ ద పోస్ట్ ఆఫీస్ విండో. పోస్ట్ ఆఫీస్ విండోలో మాత్రమే అది డెలివరీ చేయబడుతుంది. ఏ సిమిలర్ నోటీస్ విల్ బి ఇష్యూడ్ టు ద వెయిట్ విల్ బి డెలివర్డ్ ఓన్లీ అట్ ద పోస్ట్ ఆఫీస్ విండో. ఇటువంటి 10 kgs ఉండే వాటిలో పోస్ట్ ఆఫీస్ విండో ద్వారా మాత్రమే డెలివరీ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా అడ్రసీకి మనము ఇంటిమేషన్ ఇస్తామన్నమాట. షుడ్ ద అడ్రసీ ఆర్ హిస్ ఆథరైజ్డ్ ఏజెంట్ ఫెయిల్ టు టేక్ డెలివరీ ఆఫ్ ద పార్సల్ అట్ ద పోస్ట్ ఆఫీస్ వితిన్ 7 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద నోటీస్ ద పార్సల్ విల్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ దట్ పీరియడ్ బీ ట్రీటెడ్ యాజ్ అన్క్లెయిమ్డ్. ఒకవేళ మనము ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా, అంటే తనకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కూడా వితిన్ 7 daysలో అతను వచ్చి అడ్రసీ కానీ అతని ఏజెంట్ కానీ వచ్చి ఆ పార్సల్ తీసుకోకుండా ఉంటే దాన్ని అన్క్లెయిమ్డ్ కింద ట్రీట్ చేస్తాము. అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం దాన్ని డిస్పోజ్డ్ చేసేస్తాం అనమాట. నెక్స్ట్, డెలివరీ ఆఫ్ ఏ ఇన్ష్యూర్డ్ ఆర్టికల్స్ని డెలివరీ ఎలా చేయాలి? అండ్ ఆర్టికల్ ఇన్ష్యూర్డ్ ఫర్
ఎనీ సమ్ నాట్ ఎక్సీడింగ్ 500 విల్ బి డెలివర్డ్ ఇన్ ద ఆర్డినరీ మేనర్. 500కి మించకుండా ఇన్షూర్డ్ ఆర్టికల్ అందులో ఉంటే దాన్ని ఆర్డినరీ మేనర్లో డెలివరీ చేయొచ్చు. అండ్ ఆర్టికల్ ఇన్షూర్డ్ ఫర్ మోర్ దాన్ 500 విల్ బి డెలివర్డ్ ఓన్లీ అట్ ద పోస్ట్ ఆఫీస్ విండో. ఒకవేళ 500 కన్నా ఎక్కువ అమౌంట్ సంబంధించిన ఇన్షూర్డ్ ఆర్టికల్ ఉంటే అప్పుడు దాన్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా మాత్రమే డెలివరీ చేయాలి. ఇంటిమేషన్ ఆఫ్ అరైవల్ బీయింగ్ సెంట్ బై ద పోస్ట్ ఆఫీస్ టు ద అడ్రసీ. దీని గురించి ఇంటిమేషన్ అనేది అడ్రసీకి పంపించబడుతుంది అనమాట, పోస్ట్ ఆఫీస్ నుంచి అడ్రసీకి. ద అడ్రసీ ఆఫ్ ఎన్ ఇన్షూర్డ్ ఆర్టికల్ ఆర్ హిస్ ఏజెంట్ ఆథరైజ్డ్ ఇన్ రైటింగ్ మస్ట్ సైన్ ఇన్ ఇంక్ both the receipt and the acknowledgements relating thereto unless the outward appearance of the cover gives rise to suspicion of tampering. అంటే ఇప్పుడు ఒకవేళ అడ్రసీ కానీ ఏజెంట్ కానీ వచ్చి ఆథరైజ్డ్ ఇన్ రైటింగ్ అంటే ఆథరైజేషన్ అడ్రసీ తనకి అధికారం ఇచ్చిన ఏజెంట్ కానీ వచ్చి అక్కడికి వచ్చి రిసిప్ట్ మీద అలాగే అక్నాలెడ్జ్మెంట్స్ మీద సైన్ చేసి తీసుకెళ్ళచ్చు అనమాట ఇన్షూర్డ్ ఆర్టికల్ని. ఒకవేళ అది ట్యాంపర్ అయ్యి ఉంటే, సస్పీషియస్గా ఉంటే, అందులో ఉన్నది మిస్సింగ్ అయ్యేటట్టు ఉండి మనకు అనిపిస్తే, ఇన్ సచ్ కేసెస్ హీ షుడ్ అరేంజ్ టు ఓపెన్ ద ఆర్టికల్ అట్ ద పోస్ట్ ఆఫీస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద పోస్ట్ మాస్టర్ అండ్ టు హ్యావ్ ఇట్స్ కంటెంట్స్ ఎంటర్డ్ ఇన్ అన్ ఇన్వెంటరీ విచ్ విల్ బి ప్రిపేర్డ్ ఇన్ డూప్లికేట్ అండ్ మస్ట్ బి సైన్డ్ బై ద అడ్రసీ. అంటే అప్పుడు ఆ ఆర్టికల్ని అక్కడే పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసి అందులో ఏమేం వస్తువులు ఉన్నాయో అది మొత్తం లిస్ట్ అవుట్ చేసి ఆ డూప్లికేట్ కాపీని సెండర్కి పంపిస్తామన్నమాట. ఎక్కడైతే ఒక కాపీ 1 copy ఆఫ్ ద సైన్డ్ ఇన్వెంటరీ విల్ బి ఫార్వర్డ్ బై ద పోస్ట్ ఆఫీస్ టు ద సెండర్కి పంపిస్తాం విత్ అన్సైన్డ్ అక్నాలెడ్జ్మెంట్ మీద సైన్ చేయకుండానే సెండర్కి పంపిస్తాం అటాచ్డ్ టు ఇట్. ఇన్ కేస్ ద అడ్రసీ ఆర్ హిస్ ఏజెంట్ ఈజ్ నాట్ నోన్ టు ద స్టాఫ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఫ్రమ్ విచ్ ద ఇన్షూర్డ్ ఆర్టికల్ ఈజ్ టు బి డెలివర్డ్. ఎక్కడైతే ఇన్షూర్డ్ ఆర్టికల్ డెలివరీ చేసే చోట ఆ పోస్ట్ మ్యాన్కి ఆ పోస్ట్ ఆఫీస్ స్టాఫ్కి తను తెలియకపోతే ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద అడ్రసీ ఆర్ హిస్ ఏజెంట్ బై ఎ పర్సన్ known to the post office staff or the production of evidence which will establish his identity టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పోస్ట్ మాస్టర్. అంటే అక్కడ ప్రస్తుతం పనిచేసే వాళ్ళకి తెలియకపోతే ఆల్రెడీ ఆ అడ్రస్ ఎవరికైతే తెలుసో పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ ద్వారా కనుక్కొని వాళ్ళకి ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. ఈ ప్రొసీజర్ మొత్తం పోస్ట్ మాస్టర్ సాటిస్ఫై అయ్యే విధంగానే ఉండాలి. విల్ బి నెసెసరీ ఇఫ్ సో రిక్వైర్డ్ బై ద డెలివరింగ్ పోస్ట్ ఆఫీస్ అఫీషియల్. దీన్ని అఫీషియల్గా మనం డెలివరీ చేయాలంటే పోస్ట్ మాస్టర్ విల్ బి నెసెసరీ. పోస్ట్ మాస్టర్ ఖచ్చితంగా ఉండాలి. నోట్: వెన్ అన్ ఇన్షూర్డ్ ఆర్టికల్ ఇష్యూడ్ ఫర్ ద డెలివరీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ద అడ్రసీ ఇట్ విల్ నాట్ బి సెంట్ అవుట్ ఎ సెకండ్ టైం. ఒకవేళ అడ్రసీ అనే వ్యక్తి ఫస్ట్ టైం డెలివరీకి తీసుకెళ్ళామన్నమాట ఇన్షూర్డ్ ఆర్టికల్, ఒకవేళ తను రిఫ్యూజ్ చేసేస్తే మళ్ళీ సెకండ్ టైం తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంటిమేషన్ ఆఫ్ ఇట్స్ అరైవల్ విల్ బి మేడ్ ఓవర్ టు హిమ్ అండ్ ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఇంటిమేషన్ విత్ ద రిసిప్ట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్స్ డ్యూలీ సైన్డ్. అంటే కన్ఫామ్గా ఒకవేళ మనం ప్రజెంటేషన్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత అడ్రసీ ఖచ్చితంగా సైన్ చేసి డెలివరీ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. రిసిప్ట్స్ మీద అలాగే అక్నాలెడ్జ్మెంట్స్ మీద ఖచ్చితంగా డ్యూలీ సైన్డ్ అంటే ఖచ్చితంగా సైన్ చేయాలి. ఇఫ్ ద అడ్రసీ ఆఫ్ అన్ ఇన్షూర్డ్ ఆర్టికల్ ఆఫ్టర్ అన్ ఇంటిమేషన్ ఆఫ్ ఇట్స్ అరైవల్ హ్యాస్ బీన్ డెలివర్డ్. ఒకవేళ మనం ఇంటిమేషన్ ఇచ్చిన అడ్రసీకి ఇన్షూర్డ్ ఆర్టికల్ గురించి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా omits to take delivery of an article within the time specified in the intimation, it will be returned to the sender as a refused. మనం ఇంటిమేషన్ ఇచ్చే టైంలోనే ఈ డేస్ లోపల మీరు వచ్చి తీసుకోవాలి, లేకపోతే అది రిఫ్యూజ్ చేయబడుతుంది అని చెప్పినా కూడా తను వచ్చి తీసుకోకపోతే దాన్ని రిఫ్యూజ్డ్ కిందే తీసుకోవాలి. నోట్ 2: when the receipt and acknowledgements duly signed together with the intimation are presented by the addressee or his agent to the post office. మనం ఎవరికైతే ఇంటిమేషన్ ఇచ్చావో ఆ అడ్రసీ కానీ లేకపోతే ఏజెంట్ కానీ రిసిప్ట్ మీద అక్నాలెడ్జ్మెంట్ మీద ఖచ్చితంగా సైన్ అనేది చేయాలి. హీ మస్ట్ ప్లేస్ హిస్ సిగ్నేచర్ ఆన్ ద ఇంటిమేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద డెలివరీ అసిస్టెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ అండ్ సరెండర్ ద ఇంటిమేషన్ టు ద పోస్ట్ ఆఫీస్ ఇఫ్ డెలివరీ ఈజ్ టేకెన్. ఇంటిమేషన్ ఇచ్చిన స్లిప్ మీద కూడా అతని సైన్ అనేది ఉండాలి. సైన్ చేసిన ఇంటిమేషన్ స్లిప్ అనేది పోస్ట్ ఆఫీస్ దగ్గర సరెండర్ చేయాలి. నెక్స్ట్, డెలివరీ ఆఫ్ ఏ వీపీ ఆర్టికల్స్. వీపీ ఆర్టికల్స్ని ఎలా డెలివరీ చేయాలి? ఇఫ్ ద అమౌంట్ టు బి రికార్డెడ్ ఆన్ రికవర్డ్
and a value payable articles exceeds 100 rupees, an intimation of its arrival will be sent by the office of the destination to the addressee. అంటే ఇప్పుడు వీపీ ఆర్టికల్స్ని ఎలా డెలివరీ చేయాలి అంటే, ఒకవేళ ఆ వీపీ ఆర్టికల్ వాల్యూ అనేది 100 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే ఇంటిమేషన్ అనేది పోస్ట్ ఆఫీస్ నుంచి అడ్రస్కి సెండ్ చేయాలి. సచ్ ఆర్టికల్స్ విల్ బి డెలివర్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ ఆన్ ఏ పేమెంట్ ఆఫ్ అమౌంట్ ఎంటర్డ్ ఇన్ ద ఫామ్ ఆర్ ఏ రిసిప్ట్ ఆన్ ద రివర్స్ ఆఫ్ ద ఇంటిమేషన్ in cash and on presentation at the post office of the intimation with the receipt on the reverse duly signed. అంటే ఎప్పుడైతే ఈ అడ్రస్కి మనం చెప్పిన తర్వాత పోస్ట్ ఆఫీస్ దగ్గరే అమౌంట్ని పే చేసి దాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. క్యాష్ రూపంలో అమౌంట్ పే చేయాలి. రిసిప్ట్ మీద ఖచ్చితంగా సైన్ అనేది ఉండాలి. నెక్స్ట్, ఇఫ్ ద అమౌంట్ టు బి రికవర్డ్ అనే వాల్యూ పేబుల్ ఆర్టికల్స్ డస్ నాట్ ఎక్సీడ్స్ 100ని మించి ఉండకపోతే వీపీ ఆర్టికల్స్, ద ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ టు ద అడ్రసీ ఆర్ హిస్ ఏజెంట్ ఆథరైజ్డ్ ఇన్ రైటింగ్ బై ద పోస్ట్ మ్యాన్ అట్ ద అడ్రసీస్ రెసిడెన్స్ ఆన్ పేమెంట్ ఆఫ్ అమౌంట్ రికవరబుల్ అండ్ ఆన్ ద అడ్రసీస్ ఆర్ హిస్ ఏజెంట్ ఆథరైజ్డ్ ఇన్ రైటింగ్ సైన్ ద రిసిప్ట్ అండ్ ద రివర్స్ ఆఫ్ ద ఇంటిమేషన్ ప్రజెంటెడ్ విత్ ద ఆర్టికల్. ఒకవేళ 100 రూపీస్ కన్నా తక్కువ ఉంటే ఆటోమేటిక్గా మామూలుగా పోస్ట్ మ్యాన్ ఎలా మామూలు ఆర్టికల్స్ని ఎలా డెలివరీ చేస్తారో అలా అడ్రస్ ఈ రెసిడెన్స్ దగ్గరే డెలివరీ చేయొచ్చు అనమాట. ఈ ఇంటిమేషన్ స్లిప్ వెనక కూడా సైన్ అనేది కన్ఫర్మ్గా చేయాలి. ఇఫ్ ద అమౌంట్ టు బి రికవర్డ్ ఆన్ వాల్యూ పేయబుల్ ఆర్టికల్ ఎక్సీడ్స్ 25 రూపీస్, 25 రూపీస్కి మించి వీపీ ఆర్టికల్ ఉంటే అండ్ ద డెలివరీ ఈజ్ టు బి మేడ్ త్రూ ఏ విలేజ్ పోస్ట్ మ్యాన్ ఆర్ అన్ ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ డెలివరీ ఏజెంట్, దెన్ ద ఆర్టికల్ ఈజ్ డెలివర్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ ఓన్లీ ఇన్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ సబ్ క్లాజ్ 1. అంటే 25 రూపీస్ని ఎక్సీడ్గా ఉంటే డెలివరీ ఈజ్ టు బి మేడ్ త్రూ ఏ విలేజ్ పోస్ట్ మ్యాన్, ఒక విలేజ్ పోస్ట్ మ్యాన్ ద్వారా కానీ లేకపోతే ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ డెలివరీ ఏజెంట్ ద్వారా కానీ ఆ ఆర్టికల్ని డెలివర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఫాలో అవ్వాలంటే సబ్ క్లాజ్ 1 ఫాలో అయ్యి డెలివరీ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ ద అమౌంట్ టు బి రికవర్డ్ అనే వాల్యూ పేయబుల్ ఆర్టికల్ బి నాట్ బిలో 20 రూపీస్, 20 రూపీస్ కన్నా తక్కువ ఉండకూడదు అనమాట. అండ్ ద ఆర్టికల్ ఈజ్ టేకెన్ డెలివరీ ఆఫ్ అట్ ద కౌంటర్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్. ద అమౌంట్ మే బి పెయిడ్ ఎయిదర్ ఇన్ క్యాష్ ఆర్ బై ద చెక్ అండర్ ద కండిషన్స్ ఇండికేటెడ్ ఇన్ క్లాస్ 94A. అంటే అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ ఆర్టికల్ 20 రూపీస్కి బిలోగా ఉంటే అటువంటిప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గరికే వచ్చి డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ని కూడా మీరు అంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చెక్ రూపంలో కానీ క్యాష్ రూపంలో కానీ కండిషన్స్ని క్లాస్ నెంబర్ 94Aని ఫాలో అయ్యి డెలివరీ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ విచ్ కస్టమ్స్ డ్యూటీ ఈజ్ డ్యూ. Articles on which customs duty to be recovered is in excess of 50 rupees are ordinarily delivered at the post office window. అంటే కొన్ని లెటర్స్ మీద డ్యూ అనేది అలాగే ఉంటుంది. పోస్టేజ్ స్టాంప్స్ అనేటివి రెడ్యూస్డ్లో ఉంటాయి, లేకపోతే తగిన పోస్టేజ్ స్టాంప్స్ వేయకుండా రెడ్ కలర్తో పోస్టేజ్ డ్యూ అనేది ఒకటి స్పెసిఫై చేసి పంపిస్తాను. అలాంటిది 50 రూపీస్ని ఎక్సెస్గా ఉంటే ఆర్డినరీలీ డెలివర్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ విండో. ఖచ్చితంగా 50 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే ఆర్డినరీగా పోస్ట్ ఆఫీస్ విండో దగ్గరే డెలివరీ చేస్తాం. ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ ద ప్రెసిడెన్సీ. అంటే ప్రెసిడెన్సీ అంటే ప్రజాధికారం ఉన్న వాళ్ళు. అండ్ ఆల్ ద పోస్ట్ ఆఫీస్ విండో except in case of the president and all the first class head offices where this limit is fixed at 100 rupees. మిగతా అండ్ ఆల్ పోస్ట్ ఆఫీస్ విండోస్ దగ్గర ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ ద ప్రెసిడెన్సీ కానీ అండ్ ఆల్ ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీసెస్ వేర్ దిస్ లిమిట్ ఈజ్ ఫిక్స్డ్ అట్ 100 రూపీస్. ఈ లిమిట్ 50 నుంచి 100కి ఫిక్స్ చేశారు. సచ్ డ్యూటీ మే బీ పెయిడ్ ఎయిదర్ ఇన్ క్యాష్ ఆర్ బై చెక్ ద లెటర్ అండర్ ద కండిషన్స్ లైడ్ డౌన్ ఇన్ క్లాస్ 94. ఆ తర్వాత ఈ డ్యూటీ మే బీ పెయిడ్ ఎయిదర్ ఇన్ క్యాష్ ఆర్ బై చెక్ ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ పే చేయొచ్చు, కండిషన్స్ క్లాస్ 94ని ఫాలో అయ్యి. నెక్స్ట్, డెలివరీ ఫీ. స్మాల్ ప్యాకెట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ ఆర్ చార్జ్డ్ ఆన్ డెలివరీ. ఏ డెలివరీ ఫీ అట్ ద రేట్ యాజ్ గివెన్ ఇన్ పార్ట్ 2 ఆఫ్ ద PO గైడ్. అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఏవైనా లెటర్స్ కానీ రిజిస్టర్స్ పార్సల్స్ కానీ ఇలాంటి వాటికి
ఆర్ చార్జ్డ్ ఆన్ డెలివరీ ఛార్జెస్ కూడా వర్తిస్తాయి అన్నమాట. ఆ డెలివరీ ఛార్జెస్ ఫీ ఎంత ఏంటి అనేది పార్ట్ 2 ఆఫ్ ఏ పిఓ గైడ్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్, arrangement for delivery of a overvalue articles at no delivery town post offices for the convenience of the public who are required to call at the post office for taking delivery of the overvalue insured or VP articles as indicated in class number 42 and 43. అంటే 42లో 43లో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే వీపీ ఆర్టికల్స్ అలాగే ఇన్సూర్డ్ ఆర్టికల్స్ని ఎలా ఓవర్ వాల్యూగా ఉంటే అటువంటివి అట్ ద పోస్ట్ ఆఫీసెస్ ఫర్ టేకింగ్ డెలివరీ, అక్కడే డెలివరీ తీసుకోవాలన్నమాట. సూపరింటెండెంట్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీసెస్ ఆర్ authorized to empower no delivery town post offices to deliver such articles at the window. No delivery town post offices, కొన్ని నో డెలివరీ టౌన్ పోస్ట్ ఆఫీసెస్ అనేటివి ఏర్పాటు చేయబడ్డాయి, ఆథరైజ్డ్ టు డెలివర్ సచ్ ఆర్టికల్స్ అట్ ద విండో, అటువంటి ఆర్టికల్స్ని అక్కడ డెలివరీ చేస్తారు. ఈవెన్ త్రో దే డు నాట్ పర్ఫామ్ ఎనీ డెలివరీ వర్క్, an indication regarding such offices will be found in the list of the post offices in part 3 of this guide. అంటే డెలివరీ ఆప్షన్ లేకుండానే అక్కడికే వచ్చి ఆ ఓవర్ వాల్యుబుల్ ఆర్టికల్స్ని డెలివరీ తీసుకెళ్ళడాన్నే నో డెలివరీ టౌన్ పోస్ట్ ఆఫీసెస్ అంటారు. వీటి గురించి పోస్ట్ ఆఫీసెస్ ఇన్ పార్ట్ 3లో డిస్కస్ చేసుకుంటాము ఈ గైడ్లోనే, ఈ పోస్ట్ ఆఫీస్ గైడ్లోనే. నెక్స్ట్ కాన్సెప్ట్, పేమెంట్ ఆఫ్ ఏ మనీ ఆర్డర్స్. మనీ ఆర్డర్స్ని ఎలా పే చేయాలి? ద పేమెంట్ ఆఫ్ ఏ మనీ ఆర్డర్స్ విల్ ఆర్డినర్లీ బీ మేడ్ అట్ ద అడ్రస్ ఆఫ్ ద పేయీ ఆన్ హిస్ సైనింగ్ ద మనీ ఆర్డర్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ రిటర్నింగ్ దెమ్ టు ద పోస్ట్ మ్యాన్. ద కూపన్ షుడ్ బి రిటైన్డ్ బై ద పేయీ. అంటే అర్థమైంది, మనీ ఆర్డర్ని ఒక అడ్రస్కి మనం పే చేయాలి అంటే పేయీ దగ్గర సైన్ తీసుకోవాలి, అలాగే మనీ ఆర్డర్ అక్నాలెడ్జ్మెంట్ దగ్గర సైన్ తీసుకోవాలి, రిటర్నింగ్ టు ద పోస్ట్ మ్యాన్, తర్వాత పోస్ట్ మ్యాన్కి రిటర్న్ ఇచ్చేయాలి. ద కూపన్ షుడ్ బి రిటైన్డ్ బై ద పేయీ. ఆ కూపన్ అనేది పేయీకి ఇస్తారనమాట. If the money order is payable to a person who is not permanently residing within the jurisdiction of the office of a payment or a personally not known to the postmaster or any of these subordinates, the money order will be paid only on a satisfactory proof of the identity of the claimant with the person named in money order. అంటే ఒక మనీ ఆర్డర్ని మనము పే చేస్తున్నాం, తను పర్మనెంట్గా అక్కడ ఉండడు మన న్యాయబద్ధత ప్రకారం, కానీ తనకి మనం పే చేయాలి అంటే పోస్ట్ మాస్టర్ జనరల్కి కూడా తెలియదు అతను. అలాంటప్పుడు సాటిస్ఫాక్టరీ ప్రూఫ్ అనేది తన దగ్గర ఉంచుకోవాలి. అక్కడ ఉండే నేము, అలాగే ప్రూఫ్లో ఉండే నేము, అలాగే మనీ ఆర్డర్లో ఉండే నేము ఒకటేగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకటేగా ఉంటే మాత్రమే డెలివరీ చేస్తారు. స్పెషల్ అరేంజ్మెంట్స్ ఆర్ అవైలబుల్ అట్ ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫీసెస్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఏ మనీ ఆర్డర్స్ బై చెక్ ఆర్ ద పోస్టల్ పే ఆర్డర్ ఆర్ బై బుక్ అడ్జస్ట్మెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ద ఫర్మ్స్, బిజినెస్ హౌసెస్, గవర్నమెంట్ ఆఫీసెస్ ఎక్సెట్రా. కొన్ని స్పెషల్ అరేంజ్మెంట్స్ అనేటివి కొన్ని ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అరేంజ్ చేయబడుతుంది. చెక్ రూపంలో కానీ, లేకపోతే పోస్టల్ పే ఆర్డర్ ద్వారా కానీ, అలాగే బుక్ అడ్జస్ట్మెంట్ ద్వారా కానీ మనము మనీ ఆర్డర్స్ని పే చేయొచ్చు. విచ్ రిసీవ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఏ మనీ ఆర్డర్స్ ఆర్ వేర్ ద అమౌంట్ ఆఫ్ ఏ మనీ ఆర్డర్స్ పేయబుల్ టు ఏ సింగిల్ పర్సన్ ఎక్సీడ్స్ 100 రూపీస్. అంటే ఎక్కువ మనీ ఆర్డర్స్ అనేటివి ఒక వ్యక్తికే వచ్చినా, ఒకవేళ అమౌంట్ అనేది ఎక్కువగా ఉన్నా, టు సింగిల్ పర్సన్ ఎక్సీడ్స్ 100 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే అలాంటప్పుడు కూడా కొన్ని స్పెషల్ అరేంజ్మెంట్స్ అనేటివి చేస్తాం. ఏ పేయీ కెనాట్ హ్యావ్ పేమెంట్ ఆఫ్ ఏ మనీ ఆర్డర్స్ బోత్ బై చెక్ అండ్ బై పోస్టల్ పే ఆర్డర్. ఆ పేయీ అనేవాడు రెండు విధాలుగా ఏదో ఒక విధంగా మాత్రమే డబ్బులు పొందగలడు, రెండు విధాలుగా అయితే పొందలేడు. చెక్ అలాగే పోస్టల్ పే ఆర్డర్ రెండిటి ద్వారా పొందలేడు అనమాట. నెక్స్ట్, ఏ మనీ ఆర్డర్ ఎక్సీడింగ్ 500 ఈజ్ నాట్ నార్మలీ పేడ్ బై ద విలేజ్ పోస్ట్ మ్యాన్ అండ్ ద పేమెంట్ ఆఫ్ ఎ సచ్ మనీ ఆర్డర్ విల్ బి మేడ్ అట్ ద విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఫర్ విచ్ ఇంటిమేషన్ విల్ బి సెంట్ త్రూ ద విలేజ్ పోస్ట్ మ్యాన్. అంటే ఒకవేళ మనీ ఆర్డర్ అనేది 500 కన్నా ఎక్సీడ్గా ఉంటే అలాంటప్పుడు పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి ఇవ్వడనమాట.
మనమే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ దగ్గరే మనము ఆ అమౌంట్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంటిమేషన్ మాత్రం తనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ సర్టెన్ కేసెస్ మనీ ఆర్డర్స్ అప్ టు ₹2,000 ఆర్ పెయిడ్ బై ద విలేజ్ పోస్ట్ మ్యాన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. విలేజ్ పోస్ట్ మ్యాన్ ద్వారా కొన్ని కేసెస్లో మాత్రమే 2,000 వరకు పెయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వీటి గురించి ఈ 2 కాన్సెప్ట్స్ గురించి అడగలేదు. నెక్స్ట్ రిఫ్యూజల్ ఆఫ్ ఆర్టికల్స్ గురించి మాత్రం అడిగున్నారు. రిఫ్యూజల్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ద అడ్రసీ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ నాట్ బౌండ్ టు పే ద అమౌంట్ డ్యూ ఆన్ ఇట్ టు ద పోస్ట్ ఆఫీస్ ఇఫ్ he does not want to take delivery of it. In this case the word refused will be written by the postman across the cover. అంటే రిఫ్యూజల్ ఆఫ్ ఆర్టికల్ అంటే ఒక అడ్రసీ ఆఫ్ ఆర్టికల్కి సంబంధించిన అడ్రసీ అనే ఆయన దాని మీద ఎటువంటి అమౌంట్ ఉన్నా దాన్ని పే చేయకపోయినా, ఒకవేళ అది తీసుకోవడానికి నిరాకరించినా, తీసుకునేదానికి ఇష్టం లేకుండా ఉన్నా, అప్పుడు మనం రిఫ్యూజ్డ్ విల్ బి రిటర్న్ బై ద పోస్ట్ మ్యాన్ అక్రాస్ ద కవర్. పోస్ట్ మ్యాన్ ద్వారా ఆ కవర్ పైన రిఫ్యూజ్డ్ అని రాసి పంపించేస్తామన్నమాట, రిటర్న్. నెక్స్ట్ ఇవన్నీ కాన్సెప్ట్స్లో లేవు. పోస్ట్ బాక్సెస్, పోస్ట్ బ్యాగ్స్ గురించి ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం. ఇంతేనండి ఈ కాన్సెప్ట్ డెలివరీ ఆఫ్ మెయిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంతే. నెక్స్ట్ మనము రీడైరెక్షన్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనకిచ్చిన డెలివరీ ఆఫ్ మెయిల్స్లో వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఇవి మెయిన్ కాన్సెప్ట్స్. ఇవి మీకు బాగా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను సపరేట్గా ఈ సిలబస్ని సపరేట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు అనమాట.